తేజవరళికి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అది ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే నేను మంచి టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఎలాంటి టిప్స్ అంటే, అసలు మనం ఇప్పుడు తింటూనే ఉంటాము, కానీ మనకు తెలియదు అది ఇంత బాగా ఉపయోగపడుతుందని. కొంతమంది అయితే కూరగాయలు ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే మనకు ఫ్రూట్స్ వల్ల పళ్ళ వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, మంచి శక్తిని ఇస్తాయి. మరి కొంతమంది కొన్ని కూరగాయలు తినరు, కొంతమంది కొన్ని కూరగాయలు తింటారు. ఎందుకు అసలు మనకు కూరగాయలు పళ్ళు దేవుడిచ్చిన వరం. అలాంటి పళ్ళను కూరగాయలు మనం ఎందుకు దూరం చేసుకోవాలో అర్థం కాదు. మరి అలాంటి వాటిలో ఒకటే క్యారెట్. ఇప్పుడు నేనైతే క్యారెట్ గురించి చెప్పబోతున్నాను. క్యారెట్ మనకు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అసలు మనకు తెలియదు ఇది ఇంత బాగా ఉపయోగపడుతుంది. మనము క్యారెట్ను కూరలాగా చేసుకొని తినొచ్చు, జ్యూస్ లాగా చేసుకొని తినొచ్చు, హల్వా లాగా చేసుకొని తినొచ్చు, ఇంకా చాలా రకాలుగా తినొచ్చు. కానీ మనం దాన్ని తీసుకోము. అదే జంక్ ఫుడ్ అంటే అసలు తింటూనే ఉంటాము. అసలు మనకు ఎంత తింటామో మనకే తెలియదు. ఇలాంటిది అయితే ఒకటి సగం అలా తింటాము. మరి అలాంటి క్యారెట్ను మీరు కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. క్యారెట్ను రోజు తినడం వల్ల ఏంటంటే, రోజు కాకపోయినా వారానికి ఒక 4 టైమ్స్ తీసుకున్నట్లయితే క్యారెట్ను మనకు చర్మానికి చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారినా లేకపోతే గ్లోగా రావాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు కూడా తగ్గుతాయి క్యారెట్ను తీసుకోవడం వల్ల. ఇంకా ఏంటంటే, మన జుట్టు పొడిబారిపోతుంది కదా, జుట్టు పొడిబారిపోతే మనం క్యారెట్ తిన్నట్లయితే జుట్టు పొడిబారిపోకుండా ఉంటుంది. అంతేకాదు జుట్టు బాగా పెరగడానికి కూడా క్యారెట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే, క్యారెట్ తిన్నా కానీ లేకుంటే క్యారెట్ జ్యూస్ లాగా చేసుకొని తాగినా కానీ మనకు కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది. ఇది అందరికీ తెలుసు. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మనం బాగా మొబైల్స్ చూస్తుంటాం కదా, మొబైల్స్ చూడడం అనేది ఎలాగో ఆపుకోలేము. ఎందుకంటే అసలు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లల కాడ నుండి పెద్ద పిల్లల వరకు చూస్తూనే ఉంటాము. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, రోజు మార్నింగ్ లేవగానే ఒక చిన్న గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగినట్లయితే మనకు కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. వాళ్ళు చూసారా మనకు ఎంత మంచిగా క్యారెట్ ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకు కీళ్ళ నొప్పులున్న జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే క్యారెట్ను రోజు తిన్నట్లయితే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా ఏంటంటే, మనము క్యారెట్ను రోజు తీసుకున్న లేకపోయినా వారానికి ఒక 3-4 టైమ్స్ అలా తీసుకున్నా మనకు గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు. అంత బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అంటే బీపీ లాంటిది ఉంటుంది. అలాంటి వారు కూడా క్యారెట్ను రోజు తీసుకున్నట్లయితే మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంత బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇంకా మనకు రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా క్యారెట్ను రోజు తీసుకోండి. ఇప్పటి నుండి నేను చెప్పినప్పటి నుండి అయినా మీరు ప్లీజ్ మారుతారని అనుకుంటున్నాను. రోజు మీ ఆహారంలో క్యారెట్ ఉండేలాగా చేసుకోండి. ఎలాగంటే, మనం రోజు అన్నం తింటుంటాం. ఎలా తింటుంటాం? వట్టి అన్నం కర్రీ తింటుంటాం. అలా కాకుండా కొన్ని క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని అన్నం తినకముందు ఆడ పెట్టుకోండి. అన్నం తిన్న తర్వాతనే సరే, తినకముందైనా సరే ఆ క్యారెట్ ముక్కలు చూస్తానన్నా తినాలనిపిస్తుంది కదా, అందుకోసమని అలా రోజు మీరు క్యారెట్ను తీసుకోండి. చూస్తున్నారా ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో? మరి ఇంకెందుకు ఆలస్యం, క్యారెట్ తినడం అలవాటు చేసుకోండి. మీకు ఈ టిప్స్ అనేవి బాగా నచ్చినాయని అనుకుంటున్నాను, క్యారెట్ టిప్స్. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజవరళి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.